బాయ్ వెళ్ళండి బాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శోభానల్ విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మై మార్నింగ్ రొటీన్. ప్రతిరోజు మా పిల్లల్ని పంపించడానికి నేను పడే పాటలు ఉన్నాయి చూడండి, అవి దేవునికే తెలుసు. అండ్ నేనే కాదు, ప్రతి తల్లి స్కూల్కి పిల్లల్ని పంపించడానికి ఎంత ఆగమాగం అయిపోతుందో మనకి బాగా తెలుసు, ప్రతి ఆడపిల్లకి తెలుసు. అదే అండి, పొద్దున్న నేను 4:30కి లేస్తాను. 4:30కి లేచాను ఈరోజు. 4:30కి లేచి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి లైట్స్ వేస్తున్నా వంట రూమ్లో. మాది ఓపెన్ కిచెన్, హాల్ అండ్ కిచెన్ రెండు కలిసే ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను కిచెన్లో లైట్ వేసాను. లైట్ వేసిన తర్వాత ఫస్ట్ గ్యాస్ నైట్ అన్నీ కడిగి పెట్టుకున్నా. టిఫిన్ బాక్సులు లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి, టిఫిన్ బాక్సులు పిల్లలవి అన్నీ పక్కకు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎందుకంటే అంత మార్నింగ్ లేచి టిఫిన్ కర్రీ వాళ్ళకి లంచ్ అవన్నీ చేయాలంటే చాలా కష్టం. చూసారా, ఒక గ్యాస్ మీద టిఫిన్ అదే ఇడ్లీ ప్రిపేర్ చేశాను చూడండి. ఆల్రెడీ పొగలు వస్తున్నాయి. ఇక ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ పెట్టి అటు సైడ్కి ఈ పాలు పెట్టేసిన. 2 పొయ్యిలు ఖాళీగా లేవు. ఖాళీగా ఉంటున్నా కానీ, ఖాళీగా ఉంటే కొంచెం టైం కూడా ఇక్కడ కౌంట్ చేసి ఎవ్రీ సెకండ్ కౌంట్ చేస్తూ పని చేయాలి. అట్లా ఇడ్లీ అయిపోయింది, పాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ కర్రీకి ఇప్పుడు నేను దొండకాయ కట్ చేసి పెట్టుకున్నా కదా, అది ఒక 15 మినిట్స్ పట్టింది దొండకాయ కట్ చేసుకోవడానికి. దొండకాయ, పాలు, ఇడ్లీ, చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి ఆల్మోస్ట్ 1 అవర్ దాటుతుంది. చెప్పినంత ఈజీ కాదు. మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి, హోమ్ మేకర్కి అంత ఈజీ కాదు. ఇడ్లీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మా హస్బెండ్ వెయిట్ చేస్తున్న టిఫిన్ కోసం. అయిపోయింది చూసారా. నేను టిఫిన్ ఇంకా మనం ఏం తినని కూడా తినం. అన్నీ పనులు అయిపోయిన తర్వాత టిఫిన్ అయినా ఏదైనా మనకి పని ఉండి చేస్తే కొంచెం కూర్చున్నా అనుకో, పని అంతా ఆగిపోతుంది, ఎక్కడిదక్కడ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అమ్మ, దీనికన్నా మనం పని చేసుకొని తర్వాత తినొచ్చు ఎంత టైం అయినా అని. నేనే కాదు, ప్రతి హౌస్ వైఫ్, ప్రతి హోమ్ మేకర్, ప్రతి ఆడపిల్ల అట్లనే ఆలోచించి ఫుడ్ అంతా లేట్ చేస్తే టైం తీసుకోకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఏం చేస్తాం, మరి చేసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనమే చేసుకోవాలి. కాబట్టి ఇన్ టైంలో చేసుకోవాలి. అందుకే 4:30కి లేచాను. 4:30కి లేచి ఇడ్లీ అండ్ చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పాలు పెట్టాను. ఇప్పుడు నేను ఫస్ట్ కూర పొయ్యి మీద వేసిన తర్వాత రైస్ వండుతాను. ఇప్పుడు దొండకాయ కర్రీ పొయ్యి మీద అయితే వేసాను. అండ్ మా హస్బెండ్కి టిఫిన్ సర్వ్ చేస్తున్నాం. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని అండ్ చట్నీ, కారం, అది మన ఇడ్లీ కారం, పప్పు కారం, ఏమన్నా కరివేపాకుది, మేము కళ్యామాకు అంటాం, మీరు కరివేపాకుని ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము కరివేపాకు అంటాం. కరివేపాకు, ఎండుమిర్చి వీటితో ఇడ్లీ కారం చేస్తాం. అండ్ ఇడ్లీ కారం చాలా బాగుంటుంది. నార్మల్గా అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు విత్ ఆనియన్స్తో. చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా చాలా లైక్ చేసి తింటారు. మీకు ఇడ్లీ కారం కావాలి అంటే చట్నీ రెసిపీ ఎలా చేయాలో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈజీగా అండ్ ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో అండ్ చట్నీ అండ్ ఇడ్లీ కారం ఎలా చేసుకోవాలో మీకు మళ్ళీ ఒక వీడియోలో చేసి చూపిస్తా. ఇలా చూడడం కాదండి, మీరు ఒకసారి నేను చేసి చూపించిన తర్వాత బాగుండకపోతే అప్పుడు కామెంట్స్ నన్ను అడగండి. అంత బాగుంటాయి, నేను బాగా చేస్తాను చట్నీ అండ్ ఇడ్లీ కారం. అండ్ ఇడ్లీ టిఫిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ కూర, దొండకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ స్మెల్ కూడా పడదు. కానీ దొండకాయలనే హెల్త్కి సంబంధించిన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువగా బాలింతలకు పెడతారు చూడండి దొండకాయ. కానీ దొండకాయ చిన్నపిల్లలు తినొద్దు అని దూరంగా ఉంచుతారు, ఎందుకంటే మెమొరీ లాస్ జరుగుతుంది అంటారు. కానీ డాక్టర్స్ చెప్పంగా ఎప్పుడు వినలేదు. కానీ పెద్దవాళ్ళు, ఇంట్లో వాళ్ళు దొండకాయ తింటే మెమొరీ లాస్ అవుతుంది, జ్ఞాపక శక్తి ఉండదని దొండకాయ ఎక్కువ పెట్టారు. కానీ దొండకాయ ఎక్కువ ఉడికించొద్దు. ఉడికించకుండా గట్టిగా కొంచెం ఎంత 80% వరకు ఉడికించాలి. అండ్ సాల్ట్ లాస్ట్లో యాడ్ చేయాలి. అట్లా చేయడం వల్ల మెత్తగా కాదు, గట్టిగా ఉంటుంది. అట్లా ఉండడం వల్ల ఎక్కువ లైక్ చేస్తాం. నాకైతే అట్లనే ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఏమో మెమొరీ లాస్ లేదా అన్నది నాకు అది నేను డాక్టర్స్ వినంగా ఎప్పుడు వినలే కాబట్టి నేను ఎక్కువ నమ్మను. సో లైట్ తీసుకోండి. ఓకే,
ఫస్ట్ ఒక జీలకర్ర ఆనియన్ వేసిన తర్వాత దొండకాయ వేసుకోవాలి. వేసిన తర్వాత అల్లం పసుపు వేయడం వల్ల అల్లం అనేది మంచి అన్నిటికీ పట్టుకుంటుంది. ఫస్ట్ కొందరు అల్లం యాడ్ చేస్తారు, దానివల్ల ఓన్లీ ఆయిల్లోనే స్ప్రెడ్ అయిపోతుంది. అదే ఇట్లా కూరగాయల తర్వాత అల్లం యాడ్ చేసామనుకోండి దానికి పడినప్పుడు టేస్ట్ మరింత ఉంటుంది. అండ్ అల్లమును వెల్లుల్లి యూజెస్ మనకు కరోనా టైంలో బాగా తెలుసు కదా. సో ఈ అల్లం వెల్లుల్లి కూరగాయలకు పట్టించడం, దాని తర్వాత యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. అండ్ ఇంకొకటి, నేను మసాలాలు ఏం యాడ్ చేయను కూరగాయలలో, ఎట్లున్నవి అట్లా న్యాచురల్గా తినడం మంచిది హెల్త్కి. అండ్ కర్రీ పొయ్యి మీద వేసాను కదా, ఇప్పుడు కర్రీ వేసిన తర్వాత నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నా. అవి పొలం బియ్యం కదా, కొంచెం డస్ట్ ఉంటుంది, అవి చెరిగిన తర్వాత రైస్ పెడతాను కడిగి. ఇటు రైస్ అయిపోతుంది ఒక పొయ్యి మీద కూర అయిపోతుంది. నెక్స్ట్ ఇంతలో 5:30 అవుతుంది ఆల్రెడీ టైమ్. ఆల్మోస్ట్ కూర అయిపోవడానికి వచ్చింది కాబట్టి కూర దింపేసి నాకు నీళ్ళు పెట్టుకుంటా స్నానం చేసుకోవడానికి. ఫస్ట్ మా హస్బెండ్కి టిఫిన్ సర్వ్ చేసిన కదా, టిఫిన్ సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని చేసుకుంటాను. వంట అయిపోతుంది. వంట అవ్వే టైంలో నేను ఇంట్లో పని చేసుకుంటా, ఊడ్చి మాప్ చేసుకొని స్నానం చేసి అయిపోతుంది. ఓకే, ఇటు రైస్ పెడుతున్నా. రైస్ కడిగి ఒకటేసారి అయిపోతుంది. సో నాకు ఈజీ అయిపోతుంది అనమాట. 2 పొయ్యిలు ఒకసారి అయిపోతే నా పని అయిపోతుంది. ఇంతలో నాకు వాటర్ బాయిల్ అయినంతసేపు నేను ఇంట్లో పని చేసుకుంటా. చూసారా, నేను అల్లం చెప్పాను కదా, అల్లం తర్వాత యాడ్ చేస్తాను. అదే ఎందుకు అంటే అల్లం అండ్ ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోండి, ఏం కాదు. ఎక్కువ తీసుకుంటే మన కరోనా టైంలో చాలా యూజెస్ అని అప్పుడే బాగా తెలుసు నాకు. అంతకుముందు ఓకే టేస్ట్ కోసం వేసుకుంటారని తెలుసు, కానీ దీనివల్ల ఈ అల్లం వెల్లుల్లి వల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ నేను అప్పటి వరకు కూడా తెలీదు. ఈ టర్మరిక్ వల్ల యూజెస్ ఉన్నాయిలే కానీ, యాంటీబయాటిక్ ఉన్నాయని తెలుసు, కానీ ఇది ఇంత బాగున్నాయని తెలియదు అసలు. ఓకే, ఇటు కొంచెం గ్యాస్ చిన్నగా వస్తుంది, అందుకే ఇటు మార్చేసి మళ్ళీ అటు పెట్టిన కర్రీ అవ్వడానికి. చెప్పాను కదా, అయిపోయింది. టర్మరిక్ అదే పసుపు యాడ్ చేసిన. నెక్స్ట్ కారం యాడ్ చేసి లాస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తాను. ఏమి మసాలా వేయను. వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి అలా తింటే దాని వెజిటేబుల్ యొక్క టేస్ట్ వస్తుంది. అంటే ఈ మసాలాల టేస్ట్లు ఎప్పుడు వేయాలంటే మన పులుసులు ఉంటాయి కదా, చింతపండు పులుసులు అండ్ నీస్ కర్రీస్, అదే నాన్ వెజ్ నీచు కర్రీస్ ఉన్నప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే అవి వేరే ఉంటాయి కదా, ఆ స్మెల్ పడదు కదా, అది వేరే ఉంటుంది. నీచు వాసన రాకుండా ఉండడానికి ఇవి మసాలాలు వేసుకోవాలి. కర్రీస్లలో వేసుకోకుండా ఉండడమే బెస్ట్. ఇంకా ధనియాల పొడి అవన్నీ బదులు కొత్తిమీర వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో నేను కొత్తిమీర వేసి యాడ్ చేస్తాను. ఓకే, కట్ చేసి పెట్టుకొని తర్వాత యాడ్ చేస్తాను. అయిపోయింది, వంట అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, మార్నింగ్ ప్రతి ఒక్కరి ఈ పిల్లల్ని పంపించడానికి అంత పొద్దున లేచి మళ్ళీ వాళ్ళిద్దరిని రెడీ చేసి, అదే పిల్లల్ని రెడీ చేసి పంపించడమే గగనం. ఆల్మోస్ట్ 5:30, 6 వరకు పని అయిపోయింది. నేను ఊడ్చాను కదా, ఊడ్చిన తర్వాత నెక్స్ట్ మాప్ పెట్టేస్తా. ఇది అయిపోయింది, 6 వరకు అయిపోయింది నా పని. మాప్ పెట్టేసిన తర్వాత ఇక నీళ్ళు పెట్టేసుకొని స్నానం చేసి తర్వాత మా పిల్లల్ని లేపాలి. మా ఇద్దరు పిల్లల్ని లేపాలి. వాళ్ళ స్కూల్కి. చిన్న పాప ఏమో ఇప్పుడే ప్లే స్కూల్కి వెళ్తుంది, ఇది నర్సరీ. పెద్ద పాప ఫస్ట్ క్లాస్. వాళ్ళిద్దరిని రెడీ చేయాలి. పెద్ద పాపని రెడీ చేయొచ్చులే కానీ లేచి వచ్చి నేను మాప్ చేస్తుంటేనే వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళింది ఆల్రెడీ. లేచింది. చిన్న పాప ఇప్పుడే నర్సరీ కదా, పెద్ద పాప కూడా లేచింది. మా పెద్ద పాప ఆమెకామె రెడీ అయిపోతుంది. ఎందుకంటే 3 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది కాబట్టి ఆమెకామె రెడీ అయిపోయింది. కానీ ఈ చిన్న పాప ఇప్పుడే స్కూల్కి వెళ్తుంది కదా, కొంచెం సతాయిస్తుంది. ఎట్లా అంటే స్నానం చేసి వచ్చే వరకు సతాయిస్తుంది. ఆమె అయితే స్నానం చేసిన తర్వాత షీఈస్ రెడీ ఫర్ స్కూల్, వెళ్ళిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది. మరి వెళ్ళవారా పడుకుంటావారా అంటే వెళ్తా అంటుంది. వచ్చి గారాబం ఆమె క్రియేట్ చేసుకుంటుంది. గారాబాన్ని మేము చేయకపోయినా ఆమె వచ్చి ముద్దు చేసుకుంటుంది, అట్లా క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, నేను స్నానం అయిపోయిన తర్వాత కొంచెం పూజ చేసుకుందామంటే మా ఆల్రెడీ 6 అయిపోతుంది. మా పెద్ద పాపని రెడీ చేయాలి, స్నానాలు చేయడం. ఓకే, 15 minutes తీసుకుంటుంది, కానీ వేడి నీళ్ళు వాళ్ళకే పోసాను. 15 minutes తీసుకున్న తర్వాత వాళ్ళు టిఫిన్ చేయడం, వాళ్ళకి జడలు వేయడం. చూసారా, ఇది రావడానికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారు. రెడీ అయింది. ఇంకా వీళ్ళకి టిఫిన్ తినిపించడం, జడలు వేయడం అవన్నీ ఒక వ్లాగ్ చేసి పెట్టాను. ఎందుకంటే అది చాలా పెద్ద కష్టమైన పని. అందుకే మా మార్నింగ్ రొటీన్ part 1, నెక్స్ట్ part 2
అట్లా పెట్టాను. ఎందుకంటే అది పెద్ద టాస్క్, జుట్లు ఇవ్వడం, వాళ్ళకి తినిపించడం పెద్ద టాస్క్ స్నానాలు చేయించడం కన్నా. ఓకే, మా పిల్లలకి సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. అండ్ వాళ్ళ కార్ వచ్చేసింది, అది వాళ్ళ స్కూల్ వాళ్ళది కారు, వాళ్ళ సార్ తీసుకొచ్చిండు. అని వాళ్ళ పాప కూడా వస్తుంది చూడండి, వాళ్ళ సార్ వాళ్ళ పాప వీళ్ళందరూ కలిసే వెళ్తారు. వాళ్ళ సార్, మా పాప వాళ్ళ సార్ అండ్ వాళ్ళ పాప వచ్చేసింది, కూర్చున్నారు. ఇక బాయ్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంక పెద్ద టాస్క్. ఎట్లా అంటే అసలు కాళ్ళకి ఏమన్నా చక్రాలు వచ్చినాయి అన్నట్టుగా 3 hours 4 hours తిరుగుతూనే ఉంటాం అసలు. వచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి నెమ్మదిగా పూజ చేసుకొని ఇంపార్టెంట్ అనుకొని అప్పుడు పూజ చేయలేదు. ఎందుకంటే గడబిడ ఆగమాగం చేస్తాం కదా, అందుకే నెమ్మదిగా పూజ చేసుకోవాలని చేసుకున్నా. నెక్స్ట్ ఆకలి అయిపోతుంది అప్పటికే. 4:30కి లేచాను కదా, ఏం తీసుకోలేదు. అంటే పొద్దున ఓన్లీ అవి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతే. టిఫిన్ చేశాను, ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ ఉంటుంది టాస్క్, పెద్ద టాస్క్. చూసారా, ప్రతి తల్లికి ఎదురయ్యే పెద్ద టాస్క్ ఇది అండి. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించడమే పెద్ద టాస్క్. టిఫిన్ చేసిన తర్వాత అన్నీ ఎక్కడివక్కడి పిల్లలు స్కూల్కి వెళ్ళి అప్పుడు ఉంటుంది. ఇట్లా అంటే గాజులు వెళ్ళది ఏంటిది మేక్ పౌడరు రెడీ చేసి అందుకు దువ్వెనలు అన్నీ, టిఫిన్ బాక్సులు, అన్నం కూర అక్కడ ఎక్కడ ఉంటాయన్నీ అక్కడే ఉంటాయి. మళ్ళీ నేను కిందికి వెళ్ళేసి పైకి వచ్చిన తర్వాత చూస్తే అమ్మ ఇదేనా, నేను పొద్దున మార్నింగ్ అంతా క్లీన్ చేసిన రూమ్ ఇదేనా అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ సర్ది తినేసి మళ్ళీ ఎక్కడికి సర్ది బాసనలు తోమేసరికి అదో 1/2 hour కన్నా 45 minutes 1 hour తీసుకుంటుంది. అన్నీ ఎక్కడెక్కడ చదివేసి బాసనలు తోమేసరికి తినేసరికి 1 hour తీసుకుంటుంది. ఆల్మోస్ట్ అన్నీ వేసుకునేసరికి 10 అయిపోతుంది. అప్పటికే బాడీ టైర్డ్ అయిపోతుంది. ఇది అందరి తల్లులు ప్రతిరోజు ఫేస్ చేసే సిచ్యువేషనే, కానీ అంత ఈజీ కాదండి. హౌస్ వైఫ్ రొటీన్ అనేది చాలా పెద్ద టాస్క్. దీనికి ఎంత ఇచ్చినా తక్కువే. మరి ఆల్మోస్ట్ మా పెద్ద టాస్క్ అయిపోయింది, బాసనలు తోమడం అయిపోయింది. చూడండి, మీకు కనుక మై డైలీ రొటీన్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. I hope like this video. Thank you for supporting. Thank you. Please subscribe my channel. Thank you.